ప్రైజ్ ద లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఈరోజు పాఠ్యాంశము ఎబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చుగా ఉన్నటువంటి వాడైన ఇటు మన ప్రభువైన క్రీస్తు వారు ప్రధాన యాజకుడు, మనకు సరిపోయిన వాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనకు సరిపోయిన వారని మనము ఈ లోక సంబంధముగా ఎంచుకొనిచున్నాము, కానీ ఈ లోక సంబంధమైన వారు మనకు తగిన వారు కాదు, సరిపోయినటువంటి వారు కాదు. ప్రభువైన క్రీస్తు వారి మాత్రమే మనకు సరిపోయినటువంటి వారు. ఆయన పవిత్రుడు, ఆయనలో ఏ దోషము లేదు, ఆయనలో కలంకము లేదు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన ప్రభువైన క్రీస్తు వారు మాత్రమే మనకు సరిపోయిన వాడు. ఈయన మాత్రమే. కాబట్టి ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించి ఉన్నది, కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైనటువంటి ఈ పరిశుద్ధ వాక్యము నిరంతరము సంపూర్ణ సిద్ధి పొందిన దేవుని యొక్క కుమారునిగా మనకు నియమించెను గనుక, ఈయన ఆ ప్రధాన యాజకుని వలె మొదటి తన సొంత పాపముల కొరకు, తరువాత ప్రజల పాపముల కొరకు దినదినము బలులను అర్పింపవలసిన అవసరము కలవాడు కాదు, గాని తన్ను తాను కొని ఉన్నాడు కనుక మన కోసరము తన కోసరము అర్పించుకొని ఒకేసారి ఈ పని ముగించి ఉన్నాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు ఈయనే. కాబట్టి ఈయన అనగా ప్రభువైన క్రీస్తు వారు నిరంతరము ఎల్లప్పుడూ కూడా ఉన్నవాడు, అనువాడు, వాగ్దానము చేసిన వాడు, నెరవేర్చిన వాడు కనుక ఈయన మార్పు లేనటువంటి యాజకత్వము కలిగినటువంటి వాడు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన మనకు తగినవాడు, ఈయన మనకు సరిపోయిన వాడని నేను రూఢిగా చెప్పుచున్నాను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వెళ్ళుచున్నటువంటి మన పక్షముగా విజ్ఞాపన చేయుటకు నిరంతరము మన కోసరము జీవించుచున్నవాడు. మన పాపముల నిమిత్తము, మన శాపముల నిమిత్తము, మన యొక్క దీనస్థితిని బట్టి ఆయన మన పక్షముగా విజ్ఞాపన చేయుచు నిరంతరము మనలను జీవింప చేయుచున్నాడు, మన కోసరము జీవించుచున్నాడు గనుక మనలను సంపూర్ణముగా రక్షించుటకు ఈయనే శక్తిమంతుడై ఉన్నాడని నేను రూఢిగా చెప్పుచున్నాను. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈయన నిరంతరముగా ఉన్న దేవుడు. ఈయన తప్ప వేరొక దేవుడు లేడు. ఈయన యాజకత్వము మనకు సరిపోయినది, మనకు సరిపోయిన వాడు, మనకు తగినటువంటి వాడు ఈయన మాత్రమే. కాబట్టి దేవుని యొద్దకు మనము వెళ్ళుటకు మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నటువంటి వాడు ఈయన మాత్రమే. కాబట్టి మనలను సంపూర్ణముగా రక్షించుటకు ఈయన శక్తిమంతుడై ఉన్నాడు, బలవంతుడై ఉన్నాడు. కాబట్టి ఆకాశము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడునైనటువంటి ఇట్టి యాజకుడు మనకు సరిపోయిన వాడు, మనకు తగినవాడు, మనలను పరలోక రాజ్యమునకు తీసుకుని వెళ్ళువాడు ఈయన ఒక్కడు మాత్రమే. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. వర్డ్ ఆఫ్ గాడ్, Hebrews chapter 7. And become higher than the heavens. Praise the Lord. For such a high priest become us, holy, harmless, undefiled, separated from sinners. Praise the Lord. Who has not day by day need, as the high priest, first to offer up
sacrifice for his own sins, then for those of the people. For this he did once for all in having offered up himself. For the law constitute men high priest having infirmity, but the word of the swing of the oath, which is offer the law, a son perfected forever. Praise the Lord. But he becomes of his con- continuing forever, as the priesthood unchangeable, whence also he is able to save completely those who approach by him to God, always living to interrupted for them. Praise the Lord. Amen. And become higher than the heavens. Praise the Lord. Amen.